ఏంట్రా వెయిటింగ్? మీడియా ఇప్పుడు వెయిట్ చేయకూడదు. డోర్ ఓపెన్ చేయట్లేదు సార్. డోర్ ఓపెన్ చేస్తుంటానికి మనం పండక్కొచ్చిన కొత్తలో వెంట్రా మనమే తోసుకుని వెళ్ళాలి. మేము చెప్పాల్సింది ఏం లేదని చెప్పాం కదా, మళ్ళీ ఏంటి? మేము అడగాల్సింది చాలా ఉందని చెప్తున్నాం కదా. అయినా ఎందుకు చెప్పాలండి? అసలు ఎవరు మీరు? పాల్, అమలా పాల్. అదేం పేరు? ఎస్, అమలాపురం పాల్. అందరూ పేరుని షార్ట్ చేసుకుంటారు, నేను ఊరిని షార్ట్ చేశా. అబ్బో. బై ది వే, నేను మీ ఇంట్లో అడుగు పెట్టటం మీ అదృష్టం. నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కూడా నీ అదృష్టం. ఇప్పుడు చెప్పండి, మీ వాడింత ఫేమస్ అవుతాడని మీరు ముందే ఊహించారా? ప్రకృతి వైపరీత్యాలు ముందే ఊహించగలమా? సరే, ఆకాష్ మీకేమవుతాడమ్మా? హెడ్ ఏక్ అవుతాడు. హెడ్ ఏక్ అవుతాడు, స్టమక్ ఏక్ అవుతాడు. జబ్బుల గురించి నేను అడగటం లేదమ్మా, మీ ఇద్దరికున్న బంధుత్వం ఏంటి అని. మరిదిలేండి. మీ కొంపలో అందరింతేనమ్మా? ఓకే ఓకే ఓకే. మీ మరిది గారు హోమ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా, చీఫ్ మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరితో అవుద్దో తెలియదు గాని పెళ్లి మాత్రం తప్పకుండా అవుతుంది. అబ్బో, వాడిచ్చిన షాక్ కి ఫ్యామిలీ మొత్తానికి ఫీజులు కుట్టేసినట్టున్నాయి. మనం ఇక్కడ ఉంటే లాభం లేదు, ఏదైనా సందులో పడితే గానీ సెన్సేషన్ క్రియేట్ చేయలేం. కమాన్ షిఫ్ట్. ఆకాష్ నారాయణ ఇక్కడే ఊసేవాడని, ఇక్కడే రాసేవాడని, ఇక్కడ ఆడేవాడని, ఇక్కడ ఊదేవాడని గ్రామస్తులు చెప్తున్నారు. ఫుటేజ్ ఏ ఛానల్ కి పంపించమంటారు సార్? ఏ ఛానల్ డబ్బులోకి ఇస్తే ఆ ఛానల్ కి పంపించండి. వాళ్ళకి కావాల్సింది టీఆర్పీ, మనకు కావాల్సింది ఎంఆర్పీ. ఓకే? అవునండి, ప్రతిపక్ష లీడర్ గానే మాట్లాడుతున్నాను. సీఎం మాట తప్పితే ఊరుకునేది లేదు. అంటే మీరు సీఎం ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫ్రీ కరెంట్ ఇస్తాం, రుణమాఫీలు చేస్తాం అని వాగ్దానాలు చేయడం కాదు, ఇచ్చిన మాట ప్రకారం పిల్లనివ్వమనండి చాలు, అభినందిస్తాం. ఏంటయ్యా పిల్లనిచ్చేది? తనే నా అక్క కొడుకు కాదు, అడగ్గానే పిలిచి పిల్లనివ్వడానికి. అంటే మీడియా ముందు మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారా? ఇచ్చిన మాట తప్పడం, చేసిన సేవలు గుర్తు పెట్టుకోవడం మా పార్టీకి అలవాటు లేదు. అంటే మీ కూతురిచ్చి పెళ్లి చేస్తారా? నేను ప్రేమకు ప్రేమికులకు వ్యతిరేకం కాదు. ముందు మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకొనివ్వండి. అది తెలుసుకుందామనే ఇక్కడికి పిలిపించాను. దేని గురించండి? అంత అమాయకంగా మాట్లాడుకో. మన మధ్య ఉన్న ప్రేమ గురించి. ప్రేమేంటండి? మన మధ్య ఉంది ఎంప్లాయర్ రిలేషన్ మాత్రమే కదండి. ప్రేమ లేనప్పుడు నువ్వు నన్నెందుకు సేవ్ చేసావు? సేవ్ చేయటం నా డ్యూటీ కాబట్టి. ఓహో, మరి అందరి ముందు చీరెందుకు కట్టావు? హెల్ప్ చేయటం నా నేచర్ కాబట్టి. నిజంగా నీ మనసులో ఏం లేకపోతే నాకు ఎందుకు దగ్గరయ్యావు? దగ్గర అవటం కాదండి, దగ్గరగా ఉన్నాను. తేడా ఏంటో? ఎఫెక్షన్ కి ప్రొటెక్షన్ కి ఉన్న తేడా. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాతే ఎవరైనా. అయినా మీరా నేను 8th స్టాండర్డ్ నుంచి ఫ్రెండ్స్. మీ లవ్ స్టోరీ గురించి తను ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఎప్పుడు చెప్పలేదు. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అయితే ఎగిరి గంతులేసుకుంటూ చెప్పుకోవచ్చు, కానీ నాది వన్ సైడ్ లవ్. ఆ విషయం తనకి తెలియదు. బాగుంది. నా ప్రేమ నీకు తెలీదు, నీ ప్రేమ తనకి తెలీదు. అయినా తనుండేది యూరప్ లో, నువ్వు ఉండేది విలేజ్ లో. మీరిద్దరు ఎలా కలిశారు? పుష్కరాల్లో అండి. గోదావరిలో మునిగితే దారిలో పడతానని ఫ్యామిలీ అంతా కట్టుకట్టుకుని పుష్కరాలకి వెళ్లాం. ఇసుకేస్తే రాలనంత జనం. మరో పక్క పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కాన్వాయ్. ఒకటే హడావుడి. ఈ గొడవంతా మనకెందుకులే అని మా బామిచ్చిన తుండుగుడ్డ కట్టుకుని నీళ్ళలో మునిగాను. మూడో మునక మునిగి లేచేసరికి ఎదురుగా ఒక అందమైన పాప. ఒక్కసారిగా నరాలు స్వరాలు పాడుతున్నట్టు అనిపించింది. ఎవరా పాప అని అడిగితే సీఎం కూతురు అన్నారు. పుష్కరాలు మునిగితే పుణ్యం వస్తుందంటారు, కానీ నా జీవితంలోకి మీరా వచ్చింది. పరిచయం చేసుకుందామని హలో అన్నాను. పోలీసుల లాఠీలతో చలో అన్నారు. ఆ తర్వాత మర్చిపోలేక గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి సీఎం క్యాంప్ ఆఫీస్ కి విజిటర్స్ లాగా వెళ్లి రోజు తనే చూసేవాడిని. మొక్కలకి నీళ్లు పోస్తున్న మీరా, చిన్న చిన్న కుక్క పిల్లలకి పెడిగిరీ వేస్తున్న మీరా సడన్ గా ఒకరోజు కనిపించలేదు. ఏంటని ఎంక్వైరీ చేస్తే చదువు కోసం యూరోప్ వెళ్ళిందన్నారు. 1 లక్ష అప్పు చేసి ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి విక్టోరియా కాలేజ్ లో ల్యాండ్ అయ్యాను. తెలుసుకుంటాను. నా గోల వేరండి. కానీ ఇక నుంచి నా గోలా నువ్వే. నేను ఎప్పుడు ఎలాగుంటానో నాకే తెలీదు. 365 days ఒకేలా ఉండేవాళ్ళంటే నాకు మహా చిరాకు. ఐఎమ్ వైల్డ్. You have no idea about me. Wait for my dad's call. అమ్మా ఏమిటా నువ్వు చెప్పేది? దేవుడా!
ఏమిట్రా ఈ దరిద్రం? సీఎం గారి కూతురు నీకు ప్రపోజ్ చేయటం ఏంట్రా? ఏ అబద్ధాలు చెప్పి పడేశావురా అమ్మాయిని? అబద్ధాలు చెప్పలేదు వర్జన, అన్ని నిజాలే చెప్పాను. పడిపోయింది. శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి. ఒరేయ్ నీకు దండం పెడతానురా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు, ఎంజాయ్ చేయాలి. ఎంజాయా? దీని అబ్బా జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా? శాస్త్రాలని 50 ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానురా. నా గెరిట నేనే తిప్పుకున్నాను రా. ఇంకెందుకురా ఈ జీవితం? ఇంకెందుకురా ఈ దండ? ఇంకెందుకురా ఈ పంచ? ఇంకెందుకు ఈ బట్టలు? ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో శా ఉండదు, ఓన్లీ స్త్రీ ఉంటది. స్త్రీ. నువ్వెక్కడ శాస్త్రి గారు? స్త్రీ ఎవరాది? కళ్ళు తొబ్బే. సిద్ధప్ప గారు మీరా? నేనేనయ్యా పంతులు. అయ్యో, రాజధాని కోసం భూమిని కోల్పోయి రైతులాగా ఎలా అయిపోయారేంటండి? ఏం చెప్పమంటారు పంతులు గారు, వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లోంచి గెంటేశాడు. దేవుడా. అందుకే పగటిపూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు అమీర్పేటలో ఇడ్లీలు వేసుకుంటున్నాను. మరి ఫ్యామిలీ అండి? నా పిల్లమేమో పొట్లాలు కడుతుంది, పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు. పంతులు గారు, మా హోటల్లో చట్నీ బాగుంటుందో ఒకసారి ట్రై చేస్తారా? ఏమిటండి మీకు ఈ కర్మ? నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ సిద్ధప్ప గారు అని. నా మాట విన్నారా? వినకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వంటి స్టోరీ, నాకు నచ్చిన స్టోరీ అని రెచ్చిపోయారు. అయినా ఏమిటి దరిద్రం? ఊరెళ్ళిపోవచ్చు కదా. ఊరుసుకుతున్న గేదెలా తయారయ్యావు, ఇంకా నీకు బుద్ధి రాలా? ఒకసారి హీరో అవుతామని ఊరు వదిలొచ్చాక ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు, ఎలా వెళ్ళమంటావు? పంతులు గారు, టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది, మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. అంటే ఇండస్ట్రీని దత్తత తీసుకున్నట్టేనా? దత్తత తీసుకోవడం అంటే 2 కామెడీ సీన్లు 2 రేప్ సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో. వాణ్ణి, నిన్ను, అన్నయ్యని, మొత్తం అందరినీ దత్తత తీసుకున్నాను. ఎవరిని వదిలిపెట్టను. మీ అందరికీ నేను హీరోగా చేసి బాహుబలి 3 చూపించే వెళ్తాను. ఉంటానయ్యా పంతులు. క్యాన్లు వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి. ఓరి శ్రీమంతుడా. హే మీరా. హాయ్. 1 minute. యా. ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్తావని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది. నా వల్లేంటి కొత్తగా? తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు. తను నీకు స్టోరీ చెప్పాడు. స్టోరీనా? అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు. అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను. అవును, అతని గురించి తెలుసుకున్నాను. ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్నే రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్లి ఆపడానికి నన్ను వాడుకోవడం. సంథింగ్. అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి పడిపోయాను. శ్రద్ధ, చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందమైన వాణ్ణి చేసుకోవాలా, డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా, చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని. కానీ ఆకాష్ ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది. తెలివైన వాణ్ణి చేసుకోవాలని. ఎస్, నాకు క్లారిటీ వచ్చింది. మమ్మీ, ఆ కరెంట్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? కన్ఫర్మ్డ్ గా నో చెప్పే. నేను ఆకాష్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాణ్ణి దానికి వదిలేస్తానా? డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు, కానీ వాళ్ళ నాన్న మా నాన్ననే తొక్కాడు. ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది. నేను వదలను. నేను ఆకాష్ ని అస్సలు వదలను. ఆపు!
ఆ దరిద్ర నాపు ఇదా వాడితో నీ లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా? తెలుసు డాడ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప హేవీ ఉండవు. అదే ఆకాశ్ అయితే ఆకాశం లాంటివాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మాయ మరుపులుంటాయి. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కాడమ్మా. మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ అ చేంజ్. వాడికి నీ చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా. ఎలా నచ్చాడు? ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోనూ, కండలోనూ, పర్సనాలిటీలోనూ, బ్యాక్గ్రౌండ్ లోనూ ఉండదు. ఇక్కడుంటుంది. ఆకాశ్ లో ఆ తేడానే నాకు నచ్చింది. ఏంటి సార్ నన్ను కొడతారు? కొట్టాలా చంపాలా? ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పనిలో పెట్టుకుంటారా? నేనన్న పనిలోనే పెట్టుకున్నాను సార్. ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా. ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరేం చేస్తారప్పా? అయినా పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తప్పుతుండ్లా? నన్ను నడి రోడ్లోనే వదిలేశాడు, ఇన్ని ఏకంగా గాలికే వదిలేశాడు. ఆఫ్టర్ ఆల్ ఒక కామన్ మ్యాన్ పిల్లకయ్యాడు. వాని కోసమో సీఎం ఓ వ్యవసాయము కూర్చొని పంచాయతీ ఏందబ్బా? మీరు తలుచుకుంటారంటే రాత్రికి రాత్రి మూసీ నదిలో ముయ్యబండ్లా? ఏంటప్ప మూసేది? వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు, సెలబ్రిటీ. స్టేట్ లో వాడి గురించి తెలియని వాడు లేడు. వాడి మీద ఈగ వాలినా SMS కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు. సీఎం చంపాడా, హోం చంపాడా అని. వాడిని తెలివిగా తప్పించాలి. సుబ్రహ్మణ్యం సార్, శాస్త్రికి ఫోన్ చేయి. హాయ్, ఐఎమ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను. ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్. పదా, నీ ఏజ్ ఎంత? ఇక్కడికొచ్చి రేట్ ఎంత అని అడగాలి, ఏజ్ ఎంత అని కాదు. వన్ మినిట్. హలో, ఎక్కడయ్యా శాస్త్రి? నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్. అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కు రా. లేదు సార్, నేను రాలేను సార్. నేను పౌరహిత్యమే వదిలేశాను సార్. నీకేమైనా పిచ్చా? జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఓరి పిచ్చి సన్నాసి, వీడికి ఎలా అర్థమైందా? లేదు సార్, శాస్త్రం నా కొంప ముచ్చాయి. సోదాపు 5 minutes లో ఇక్కడ ఉండాలి, లేదంటే టాస్క్ ఫోర్స్ నీ దగ్గర ఉంటారు. అయిపోయారు సార్. ఏంట్రా నువ్వు ఆగేది? ఫ్యాక్ట్ సార్, అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు. మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు. వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాల్ చేసినట్టే సార్. అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనేవాడివి? అలాగే అనుకుంటాం సార్. సౌత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ని మించిన వాడు లేడనుకున్నాం కదా, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా? వీడు అంతే సార్. వీడి జాతకం దేవుడు రాసింది కాదు, వాడికి వాడే రాసుకున్నాడు. వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు. మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీక్లేమా సార్? వాడిని ఏమన్నా పీకాలంటే సారీ సార్, ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి, అధర్మంగా గెలవాలి. సుబ్రహ్మణ్యం సార్, వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా 24 hours లో నా ముందుండాలి. సార్, ఇది అతని విలేజ్, ఇది ఇల్లు, ఇది ఫ్యామిలీ. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తెంగరోడు. పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు. అదిగోండి సార్, అక్కడే నన్ను రాయితో కొట్టాడు. అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాతే అతను ఫేమస్ అవడం మొదలైంది. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు? ఇతను పెద్దన్నయ్య ప్రకాష్ నారాయణ, ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ. ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను, మరొకరు లెక్చరర్ గాను పనిచేస్తున్నారు. వీళ్ళు వదినులు, వాళ్ల పిల్లలు. ఈవిడ తల్లి సరస్వతీదేవి, ఇతను తండ్రి జయనారాయణ. వీడు జయనారాయణ కొడుక? అవును సార్, మన ఆత్రేయపురం జయనారాయణ కొడుకండి. వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు.